నెల్లూరు నగరంలోని హరిత రెసిడెన్సీలో మంగళవారం సాయంత్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో దివ్య సత్సంగం, ధ్యానం, భక్తి, సంగీతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా హరిత రెసిడెన్సీ నిర్వాహకురాలు నెల్లూరు హరితారెడ్డి ఆధ్వర్యం నిర్వహించగా, చేజర్ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరి నరసింహారెడ్డి, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీమన్నారాయణ, సుభద్రాదేవి, ప్రతాప్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వెంకటేష్, రాజు, రాధాకృష్ణ ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు సుజాతారెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని. సో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు 185 దేశాల్లో ప్రజలందరూ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ కోర్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క మనస్సుని స్థిమితపరుచుకుంటూ ఆనందాన్ని వాళ్ళ జీవితంలో కొనసాగిస్తున్నారు. సో ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం అనేది మన జీవితంలో ఒక భాగంగా మారితే జీవితం అంతా సంతోషమయంగా ఉంటుంది. సో ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాంలో మనం యోగా, అలాగే ప్రాణాయామాలు, సుదర్శన క్రియ ఇలాంటివి సాధన చేస్తాం. సో ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం పొందడానికి మనం కొంత క్రమశిక్షణ పాటించాలి. సో ఆ క్రమశిక్షణని రెగ్యులర్గా పాటించగలిగితే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది, సంతోషకరంగాను మనం జీవించవచ్చు. సో ఎన్నో ఒత్తిడులు మనం ఎదుర్కొన్నాం ఈ సమకాలీన సమాజంలో. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి మనకి యోగ సాధన చాలా అవసరం, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఆసనాలు వేస్తుంటారు. వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు, వాళ్ళే గురువులుగా మారి ఆసనాలు వేస్తూ మనకి గైడెన్స్ ఇస్తారు. కానీ మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మన లోపల ఒత్తిడులు, తర్వాత సమాజాన్ని చూసి, ప్రపంచాన్ని చూసి మనం రకరకాల భావనలతోటి, ఎమోషన్స్ తోటి మనం మన దైనందిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నాం. సో వీటి నుంచి బయటపడడానికి యోగం అనేది ఒక మార్గం. సో యోగం అంటే ఏమిటి అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసని లయం చేయడం. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని సాధనాలు ఉన్నాయి. ఇది ఒక 6 రోజుల పాటు మనం కోర్సు నేర్చుకుని ఆ తర్వాత మన ఇంటి దగ్గర సాధన చేయడం ద్వారా ప్రశాంతతను, మనశ్శాంతిని పొందొచ్చు. అట్లానే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఒత్తిడి నుంచి బయటపడడానికి
ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు హరిత రెసిడెన్సీలో శ్రీమతి సుజాత రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి రెసిడెన్సీలో పండిట్ రవిశంకర్జీ గారితో స్థాపించబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సంగీత విద్వాంసురాలు వినయ్ గారి చేత పాట కచేరీ జరిగింది. ఎందుకంటే జీవితంలో చాలా ఒత్తిడులు ఉంటాయి. ఈ ప్రపంచంలో స్ట్రెస్ లేనివారు, డ్రెస్సు లేనివారు, అడ్రస్ లేనివారు లేరు. ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే సంగీతం అనేటువంటి ఒక మార్గం, అలాగే యోగా అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. అందుచేతని ఈ ప్రపంచంలో అంటే ఇక్కడ భజన అంటూ మా ఫ్రెండ్ వినయ్ సార్ వచ్చి రామకృష్ణ సారు అంతకుముందు కూడా ఇక్కడ మెడిటేషన్ క్లాసులు అంతా మాకంతా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు కూడా మేము దాన్ని పాటిస్తూ ఉన్నాము. ఈరోజు మన ప్లేస్లోనే తీసుకొచ్చి అందరికీ భజన అంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామంది వచ్చారు, ఇంకా ఎంతో మందిని మార్చేదానికి ప్రయత్నిస్తూ ఇలాంటి భజనలు అక్కడక్కడ పెడుతూ ఉంటే నేను హరిత రెసిడెన్సీ మా రెసిడెన్సీలో కూడా నేను అప్పుడప్పుడు చాలా సేవా కార్యక్రమాలకు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలన్నిటికీ నేను ఇస్తూ ఉంటాను. ఇలాంటి చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లా రాధాకృష్ణ కూడా అవన్నీ సంస్కృతి సనాతన ధర్మము సృజన సనాతన ధర్మం అన్నిట్లో ప్రతి విషయాల్లో అన్నిట్లో పాల్గొంటుంటారు. మేము కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నాము. అందరం చాలా సంతోషంగా అన్ని సేవల్లో మేము ఒక కుటుంబంలా కలుస్తూ ఉంటామండి. నమస్తే అండి అన్న. ఒక్క గాంధీ బొమ్మ సమీపంలోని హరిత రెసిడెన్సీలో ఒక చక్కటి అందరూ కూడా పాలు పంచుకోవాల్సినటువంటిది, ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి తమ జీవితాలని బాగు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఆయన చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన పూర్వీకులు ఏనాడో వేల ఏళ్ల కిందనే మనం ప్రపంచ దేశాలన్నిటి కూడా విజ్ఞానాన్ని వికాసాన్ని అందించినటువంటి భారతదేశం, సకల శాస్త్రాలకు పుట్టిన అయినటువంటి భారతదేశం ఎంతో విలువైనటువంటి యోగ శాస్త్రాన్ని ఒక యోగ శాస్త్రమే కాదు, మొదటే చెప్పినట్టుగా సకల శాస్త్రాలకు పుట్టిన అయినటువంటి భారతదేశంలో యోగా శాస్త్రాన్ని మనవాళ్ళు విస్మరించారు, కానీ పాశ్చాత్యులు దాన్ని అనుకరించి వారు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి మన మూలాల్ని, తుల్యమైనటువంటి మన మూలాల్ని గ్రహిస్తున్నారు భారతీయులు. సంతోషం. యోగా మనస్ఫూర్తిగా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఖర్చు లేదు. యోగ సాధనలో ప్రతి ఒక్కరూ కూడా, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా చక్కగా యోగ సాధన ద్వారా మానసిక శారీరక ఆరోగ్యానికి దోహదపడే యోగాను అభ్యసించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాం. తరచూ ఇటువంటి కార్యక్రమాలని మనస్సును, శరీరాన్ని, బుద్ధిని ఏకం చేసేటువంటి ధ్యానం, ఈ ప్రాణాయామం కానీ ఇవన్నీ కూడా అబ్బురం అనిపిస్తాయి. గతంలో కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. బాడీ బిల్డప్ కానీ మన యోగ శాస్త్రంలో, ధ్యానంలో మా మనసుని, ఆత్మని శుద్ధి చేసి ప్రశాంతంగా ఇప్పుడు చూస్తున్నాం. సంక్షోభ వాతావరణం, ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. ఆవేశాలకు లోనైపోయేసి, విచక్షణను మరిచి ఆవేశాలకు లోనయ్యి వేలాది మంది, లక్షలాది మందిని బలిగొంటున్నాయి యుద్ధాల పేరుతోటి. కానీ భారతదేశంలో మన సంస్కృతి, శాంతి, సహనాన్ని నేర్పించేటువంటి మన భారతదేశంలోని మన విలువలని మనం అందరం కూడా కాపాడుకోవాలి. మన అమృత తుల్యమైనటువంటి మన మూలాలని ప్రతి ఒక్కరూ గ్రహించి మన స్వాభిమానాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో విపరీతమైన ఒత్తిడి, హింస, ఎలా దీన్ని ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో సామాన్య ప్రజలు ఉన్నారు. సినిమాల ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, విపరీతంగా హింస 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 తప్పితే హింసని ఎంజాయ్ చేసే పరిస్థితికి జనాలు తీసుకొచ్చేంత పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి గురువు గారైన శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఒత్తిడి రహిత ప్రశాంతకరమైన జీవితం, వర్తమానంలో జీవించే జీవితం, ఎక్కడో ఏదో జరిగిపోయిన దానికి పగలు ప్రతీకారాలు, జరగబోయే దాని గురించి ఆతృత, ఇలాంటి జీవితాన్ని ఒక అగమ్య గోచరమైన జీవితంలో ప్రస్తుతం ఉన్నారు. ఇలాంటి జీవితాన్ని కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని కోరుకొని మన పిల్లలకు మనం అందించడానికి
మనము ప్రశాంతంగా ఉంటే మన పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. ఒక ఉత్తమ విలువలను అందించడానికి అటువంటి గురువు గారు శ్రీ రవిశంకర్ గారు విస్తృతంగా పనిచేస్తున్నారు. ఈరోజు సుజాత రెడ్డి గారు హరిత రెసిడెన్సీలో ఈ ప్రోగ్రామ్ని మనం అరేంజ్ చేసుకొని సత్సంగ్ చేసుకున్నాము. సంగీతం, భక్తి, జ్ఞానం ఇటువంటి మార్గాల ద్వారా ప్రజలు ప్రశాంతకర జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ కోర్సు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో